బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రేణుక ఇళ్లమ్మ కాలనీలో పెను విషాదం చోటు చేసుకుంది. నిన్న కురిసిన భారీ వర్షాలతో సెంట్రింగ్ కార్మికుల షెడ్ రిటైనింగ్ వాల్ కూలి 7 మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది జేసీబీల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు. మృతి చెందిన వారిని ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలుగా గుర్తించారు. और पिछले बिल्डिंग में 1.5 साल काम किया था। कौन सा तुम्हारा मिस्त्री कौन सा है? राजेश मिस्त्री। वो क्या बोले? राजेश कहाँ रहते उन्हें? वो मेरे को नहीं पता कहाँ रहता है, तो कौन साइड में आता है वो। और अभी पूछा कि आप लोग भाई का आधार कार्ड है कि नहीं, तो मैं बोला कि वहाँ दबा होगा। अभी दूसरा फैमिली कौन है उधर दबा होगा? और दूसरा फैमिली वो राड वाले का होगा, वो बगल में। वो नहीं है, वो लोग आदमी है इधर। पता नहीं सर, वो सभी तो चले गए इधर। हाँ, उसका नीचे कितना आदमी रहते हैं अंदर? वो सब निकल गए। हाँ, अभी कितना आदमी है? अभी 4 लोग हैं। 4 लोग है तुम्हारा? सरिया वाले का है। हाँ, और हमारा मामा का लड़का जो है 3 जने हैं। वो 3 जना है। और इसका बाजू वाला? बाजू वाले एक जन। बाजू वाला 1 जना है, पूरा 5 जन है। ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, పరిధిలోని రేణుక ఇళ్లమ్మ కాలనీలో రైస్ డెవలపర్ కన్స్ట్రక్షన్ లో అర్ధరాత్రి ప్రమాదం సంభవించింది. సెంట్రింగ్ కోసం వచ్చినటువంటి కార్మికులపై పడ్డటువంటి రిటర్నింగ్ వాల్ తో దాదాపు 7 చనిపోయినటువంటి ఘటన, పెద్ద సంఖ్యలో మృత్యువాత పడ్డటువంటి ఘటన జరిగింది. ఘటనా సమాచారం అందుకున్నటువంటి పోలీసులు, జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది జేసీబీల సాయంతో 7 మృతదేహాలను రాత్రి 2 గంటలకు వెలుగు తీశారు. మృత్యువాత పడినటువంటి కార్మికులు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందినటువంటి వారిగా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఘటన జరిగినటువంటి తీరు పైన ఆరా తీశారు. రైస్ డెవలపర్స్ కన్స్ట్రక్షన్ లో ఈ ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో తెల్లవారుజాము వరకు ఈ మృతదేహాలను వెలుగు తీసి గాంధీ ఆసుపత్రికి తరలించారు. అర్జన్ రైడ్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి కంపెనీ బాచుపల్లి ఏరియాలో ఎల్లమ్మగుడి దగ్గర ఒక ఎకరంన్నర ప్రాంతంలో పర్మిషన్ తీసుకొని G+5 కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టింది. పక్కా ప్లాట్ కి మధ్య ఈ ప్లాట్ కి ఉన్నటువంటి గ్యాప్ లో 20 ఫీట్ల ఎత్తులో రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేసి మట్టి పోయటంతో ఆ మట్టి అంతా కూడా కుంగినటువంటి పరిస్థితి. నిన్నటి వాన అభివృద్ధికి రిటైనింగ్ వాల్ ఒత్తిడి తట్టుకోలేక పక్కనే నివసిస్తున్నటువంటి కార్మికుల ఇళ్ల గోడపై కూడినటువంటి నేపథ్యంలో రేకుల షెడ్ తో నిర్మించుకున్నటువంటి ఆ గోడలు కావడంతో ఇళ్లపై ఒకసారిగా పడటంతో మట్టి దిబ్బలు రావడంతో 7 అక్కడికక్కడే చనిపోయారు. క్షతగాత్రులను గాంధీ ఆసుపత్రి తరలించారు. 5 తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. కార్మికులు మొత్తం కూడా ఒడిశా, ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి వారిగా చెప్తున్నారు. చనిపోయినటువంటి వారిలో తిరుపతి మాజీ ఒడిశాకు సంబంధించినటువంటి వ్యక్తి 20 సంవత్సరాలు, శంకర్ 22 సంవత్సరాలు ఒడిశా వ్యక్తి, రాజు 25 సంవత్సరాలు ఒడిశా వ్యక్తి, ఖుషి ఒడిశా వ్యక్తి, రాము యాదవ్ ఛత్తీస్గఢ్ వ్యక్తి, గీత ఛత్తీస్గఢ్ ఆమె, హిమాంశు 4 సంవత్సరాల బాబు. మొత్తం 7 చనిపోయినట్టుగా అధికారికంగా పోలీసులు ధృవీకరించారు. చనిపోయినటువంటి మృతదేహాలను గాంధీ ఆసుపత్రి తరలించారు. ఇటు గాయపడినటువంటి వారిని పక్కనే ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు. ఇక ఈ కన్స్ట్రక్షన్ సంబంధించి రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో కనీసం మెజర్మెంట్స్ కూడా దానికి సంబంధించినటువంటి సేఫ్టీ మెజర్స్ పాటించలేదన్నటువంటిది స్పష్టంగా కనిపిస్తోంది. ఎకరంన్నరలో G+5 కి పర్మిషన్ తీసుకుని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినటువంటి అర్జన్ రైడ్ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో వారిపైన కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి ఆ కంపెనీకి సంబంధించినటువంటి వారు ఎవరు కూడా అందుబాటులోకి రాలేదు. దీనిపైన వారు అందుబాటులోకి వచ్చిన తర్వాత వారిపైన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం 7 చనిపోయారు. 5 పరిస్థితి కొంత గాయాలతో ఉన్నటువంటి నేపథ్యంలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నటువంటి మాత్రం పోలీసులు చెప్తా ఉన్నారు. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.